హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ వేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము ఫస్ట్ అల్లం పేస్ట్ చేయాలి. అల్లం పేస్ట్కి అసలు ఏమీ లేవు ఇంట్లో, అన్నీ అయిపోయినాయి. అల్లం పేస్ట్ చేద్దామని కూర్చుంటే మా ధన్విత అందే నేను కూడా వలిసేస్తాను అన్నట్టు కూర్చుండే. నేను చెప్పే కదండి, ఏ పనులు అయినా ఉండదు నాకు ధన్విత అని చెప్పాను కదా. ధన్విత అయితే అన్ని పని చేస్తుంది నాకు. ఇప్పుడైతే ఒలుస్తుంది. నేను సర్లే అని నేను కూడా ఒలుస్తాను అంటే ఇంకా అందరం కూర్చొని ఒలుచుకుంటున్నాం. ఇలాగే ఒలుచుకుంటాం మేము. ఇంకా ఇప్పుడైతే నేను కూడా ఒలుస్తాను. ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే చేసేసుకుంటాము. మేము ముగ్గురు అన్ని పనులు ఇలాగే ఉంటాము. వాళ్ళని కూడా చేయనిస్తాను, ఎందుకంటే చేయనివ్వకుండా అయితే ఉన్నాను. చేసింది అంటే చేయనివ్వకపోతే ఇంకా వాళ్ళు వేడిస్తాను అంటారు, నన్ను ఎత్తుకోమంటుంది మా ధన్విత. దానికి ఊరికే కోపం ఎక్కువ. సర్లే అని ఎంత పాడు చేస్తే ఏం పాడు చేయరు. పాడు చేసినవన్నీ నేనేమో వేసాను కూరలు వాటిల్లో, అవి పక్కన పెట్టి కడిగే వేసుకుంటాను. పాపం మా వాళ్ళు అలాగే ఆడుకుంటారు. ఇంకా నాకు కూడా ఏమనుబుద్ధి లేదు, సర్లే ఆడుకుంటున్నారులే ఆడుకొని చేద్దామని ఇప్పుడైతే ఈ అల్లం పేస్ట్ కూడా చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ అల్లం పేస్ట్తోనే అంతా ఉంటుంది. ఓ పక్కనైతే అవి కడుగుతున్నాను. ఆ వెల్లుల్లిపాయలను అల్లం ముక్కలు అనేది కడిగేసేసి నేను మిక్సీ అనేది పట్టేసుకుంటాను. తర్వాత ఒక గిన్నెలకు అనేది తీసేసుకుంటాను. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రొయ్యలు. వంశీ వచ్చేసి ఈరోజు ఏం కావాలంటే నేను రొయ్యలు తీసుకురా అని చెప్పాను. రొయ్యలు తీసుకురామంటే తీసుకొచ్చేసాడు. ఈరోజు చేయించుకోకుండా తీసుకొచ్చేసాడు. నేనంటే ఎప్పుడు చేపించే తీసుకొస్తాడు రొయ్యలు తీసుకురామంటే, ఈరోజు అసలు చేయించలేదు. అంటే చాలా జనం ఉన్నారంట, సండే కదండి, చాలా జనం ఉన్నారంట. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాడు. అసలు నేను రొయ్యలు అనేది ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడో 1-2 సార్లు అన్నా ఒలుచుంటా. కానీ మా అమ్మే ఒలుచుకునేది. తర్వాత మా అమ్మ కూడా ఒలవదా, మా అమ్మమ్మ ఉంటుంది. మా అమ్మమ్మ ఒలిచిపెట్టేది, మా అమ్మ వాళ్ళ అమ్మ. మా అమ్మ తక్కువ ఒలవడం. ఇప్పుడైతే నేను అసలు మరీ తక్కువ, నేను అసలు ఎప్పుడూ ఒలవలేదు. ఎప్పుడన్నా ఒలుచుంటా. కానీ అంత బాగా అట్లా ఎలా గుర్చేసినాయి అంటే ఒలిసేటప్పుడు మా ధన్విత దర్శక కూడా చేతులు పెడుతున్నారు. వద్దురా బాబు అసలు ఓకే గుర్చిపోతున్నాయి అని నేను చెప్పాను. అసలు ఎంతలా గుర్చిపోయినాయి అంటే బాగా గుర్చిపోయినాయి. అసలు సూదుల్లా ఉన్నాయి ముక్కులు, అట్లాగే కూర్చుపోయినాయి. తీసాను మరి. అంటే జనం ఉన్నారంట, చేయించుకునే వచ్చేవాడు. ఎప్పుడు నేనైతే ఇంటికాడ ఎప్పుడు చేయను. మా అత్తగారు కూడా చేసేవాళ్ళు. అప్పుడు కూడా నేను చేసేదాన్ని కదా. మా అమ్మ అయినా మా అత్తగారైనా వాళ్ళే చేసేవాళ్ళు, నేనేం చేసేదాన్ని కదా. ఎప్పుడైనా నేను అలవడమా. మా వదిన అయితే బాగా చేసేస్తుంది, చాలా 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 ఫాస్ట్గా. ఇప్పుడైతే నేను రొయ్యలు అయితే వచ్చేసుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. మా ధన్విత చూడండి, ఇద్దరు అలాగే కూర్చొని ఉంటారు. ఎప్పుడు నాకు ఏ పని చేసినా, నేను ఏ పని చేసినా దాంట్లో వాళ్ళిద్దరు తోడుగా అయితే ఉంటారు ఎప్పుడు. సర్లే ఈరోజు సెలవుగా మా దర్శకకి ఇంకా వాడుకుంటున్నారు. ఇప్పుడైతే నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కోసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అన్నీ కడిగి తెచ్చేసుకున్నాను ఒకసారి, మళ్ళీ లేకుండా పని అయిపోద్దని. ఇప్పుడైతే నేను టమాటాలు అయితే కోసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా తెచ్చాను. బంగాళదుంప ఒకటి కూడా తెచ్చాను. ఆ 3 తెచ్చాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా తర్వాత తీసుకొచ్చాను వెళ్ళి. ఇప్పుడైతే ఆ 3 కోసేస్తున్నాను, ఎందుకంటే బిర్యానీ వేయడానికి. ఇప్పుడైతే బంగాళదుంప అనేది చెక్కుతున్నాను. మా వదిన అయితే చెక్కకుండా వేసేస్తుంది. అదేమంటే బలం వచ్చింది అని చెప్పిద్ది మా వదిన. తొక్కలతో బాగుంటుంది మా వదిన బిర్యానీ వేస్తే. నాకు అంతగా కూడా రాదు, మా వదిన అయితే చాలా బాగా వేస్తుంది బిర్యానీ. సర్లే నేను ఎప్పుడు బిర్యానీ వేసుకుంటాక ఏదో నాకు వచ్చింది నేను వేసుకున్నట్టు తినేసేస్తాం. పర్లేదు, ఈసారి అయితే చాలా బాగానే వచ్చింది. అంటే బాగానే వచ్చింది కానీ మేము సాటిస్ఫై అవుతాం, తినడానికి బాగుంటుంది, నాకు నచ్చింది నేను వేసుకున్నది. వంశీ కూడా బాగానే తింటాడు. కానీ మా వదిన అయితే ఇంకా బాగా వేస్తుంది బిర్యానీ. ఏం చేసిద్దో మరి, దాంట్లో కోడిగుడ్డు కూడా వేసినట్టు ఉంటుంది, బాగా చేసిద్ది. ఇప్పుడైతే మేము పుదీనా కూడా ఒలుస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జల్లి బుట్టల్లోనే నేను అన్ని పనులు అనేది చేసేస్తాను. ఎందుకంటే మనం కడిగినా సరే దాంట్లోంచి కిందకైతే వెళ్ళిపోతాయి కదా. సపరేట్గా గిన్నె పెట్టి మళ్ళీ కడిగి అవన్నీ చేయాలి. అవన్నీ ఏం చేయకుండా దాంట్లోనే కడిగేసేసి నేను వేరే ప్లేట్లు అనేవి పెట్టేసేసుకుంటాను. అప్పుడే తొందరగా అయిపోద్ది పని. చాలా గిన్నెలు అనేది అవ్వవు. అవన్నీ నేను ఏ కడగాలన్నా సరే ఆ బట్టలతోనే యూజ్ చేస్తాను, ఇంకే బుట్ట యూజ్ చేయను. అంటే గిన్నె అనేది పెట్టుకోను కడగడానికి, బుట్ట అయితే సింపుల్గా ఒకసారితో అయిపోద్ది.
ఇప్పుడైతే మేము పుదీనా కూడా వేసేస్తున్నాను. ఈ బిర్యానీకి అయితే ఇప్పుడైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. తర్వాత అన్నీ ఒక్కొక్కటి కోయకుండా వీళ్ళు అసలు చేయనివ్వరు. ఇంకా టైం అయిపోతుంది, 1 గంట అయిపోయిందంటే మా దాని మీద నిద్ర వచ్చేసింది. ఇంకా నన్ను ఎత్తుకోమని ఇంకా ఊపిరానివ్వదు అసలు. ఇంకా ఎలాగోలా ఇల్లు మొత్తం ఎలా ఉందంటే చెప్పలేను. ముందు ఈ పని అనేది చేసేస్తున్నాను. వంట పని అయిపోతే ఎప్పుడైనా సర్దుకోవచ్చురా బాబా అనుకుని చాలా పని ఉంది. ముందైతే వంట అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పుదీనా అయితే ఒలిసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 అక్కడ వెళ్ళిన తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే కడిగేసేసి దాంట్లో అయితే పెట్టేసేసుకుంటాను. ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సినవి అయితే అన్నీ అయిపోయినాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే బంగాళదుంప ఒకటి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఆల్రెడీ అల్లం పేస్ట్ అయితే నేను చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. అది తర్వాత గిన్నెలోకి అనేది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తాను. ఇప్పుడైతే రొయ్యలు కూడా చేసేసాను. అది ఆ పక్కన ఉన్నాయి. కర్రీ చేస్తున్నాను ఈరోజు రొయ్యలతో. ఇది కూడా సింపుల్గానే చేసుకుంటాను. ఓకే, హడావిడి ఏమి ఉండదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇవి వేసేస్తాను. రొయ్యలు అనేది వేసేస్తాను. ఇప్పుడైతే దాంట్లో నెయ్యి వేస్తాము, ఆరోగ్య నెయ్యి వేసేసి అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తాను. టమాటాలు కోసినవి అన్నీ అవి బాగా మగ్గిన తర్వాత ఇంకా ఇవి మగ్గాలి. అల్లం పేస్ట్ అవి కూడా వేసేస్తాను. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే బిర్యానీ అయితే ఇలాగే చేసుకుంటాను. ఇది కూడా సింపుల్గానే, ఇంకా ఏమీ వేయను. ఇంకా కొందరు ఇంకా బాగా చేసుకుంటారు. ఇదైతే సింపుల్గానే. మా అన్నయ్యకి అయితే దమ్ బిర్యానీ అంటే ఇష్టం. మాకైతే ఇలాగే సింపుల్గా అయితే ఇష్టం. ఓ పక్కన రొయ్యలు కూడా వేగిపోతున్నాయి. దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసాను. అవి ఇంకా మగ్గుతూ ఉన్నాయి. ఇంకా ఆ వాటర్ అన్నీ పోయేదాకా అలాగే చేస్తే ఇంకా అయిపోద్ది ఆ కూర అనేది. ఇంకా కొంచెం వాటర్. ఇప్పుడైతే బిర్యానీ